హలో గైస్, ఈ వీడియోలో మనం బెస్ట్ 2 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. 2024లో ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని స్టార్ట్ చేస్తుండే, అది కూడా మీ వ్యూ మినిమం 10 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. కంపేర్ టు స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దీంట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మన పోర్ట్ఫోలియో అనేది కొంత బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. హెవీ ఫాల్ అవుతుంటే కనుక సో ఆ టైంలో మనకి కొంత ఫ్లెక్సీ cap funds compared to small cap funds, flexi cap funds ఈవెన్ రిటర్న్స్ వైజ్ కొంత బెటర్ రిటర్న్స్ ఇచ్చినా అలాగే మార్కెట్ ఫాల్లో కొంత బాగా కాపాడుతాయి అనమాట. ఎందుకంటే సో అటు ఇటు మూవ్ చేస్తుంటారు స్టాక్స్ని. ఒకవేళ మార్కెట్ ఏమైనా ఫాలో అవుతుంటే కొంత లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అటువంటివి చేస్తుంటారు. సో లాంగ్ రన్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ మీ వ్యూ కనుక 1 year 2 years వ్యూ ఉంటే కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ని అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. సో మినిమం టు మినిమం 8 to 10 years వ్యూ ఉండి, అంతకంటే ఎక్కువ లైక్ 15 years 20 years వ్యూ ఉంటే కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ యావరేజ్గా 20% రిటర్న్స్ అనేది ఇస్తాయి. సో ఏదైతే మీ 1 crore డ్రీమ్ ఉంటుందో ఈజీగా మనం ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ సిప్ కానీ లేదా లంసమ్ కానీ చేసి మంచి రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మనం ఒక 2 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మనకి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఫ్లెక్సీ క్యాప్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ హై రిస్క్ ఫండ్ అలాగే హై రివార్డ్ ఫండ్. అందువల్ల మీరు ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్కి అయితే కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 to 10 years మినిమం వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా యావరేజ్గా 20% రిటర్న్స్ ఈ ఫండ్స్ అనేవి ఇస్తాయి అనమాట. సో 1 year 2 years ఇవ్వకపోయినా బట్ యావరేజ్ రిటర్న్స్ మనం కంపేర్ చేస్తే కనుక సో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫండ్, రెగ్యులర్ కాకుండా డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే గ్రోత్ ఉండేట్టు చూసుకోండి. గ్రోత్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీ ఏదైతే మనకి కాంపౌండింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో మన ఫస్ట్ ఫండ్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో ఈ ఫండ్ మనకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది, లాస్ట్ ఎన్ని ఇయర్స్ బట్టి సో ఈ ఫండ్ నడుస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఫండ్, అలాగే ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ఎంత మినిమం సిప్ చేయాలి, అలాగే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, అలాగే ఎంత రిటర్న్స్ ఇచ్చింది, అవంతా కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఈ ఫండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్, మన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సో మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఛార్జెస్ తీసుకుంటారు. ఎంత తక్కువ ఛార్జెస్ ఉంటే అంత బెటర్ అనమాట. ఈ ఫండ్ వచ్చేసరికి 0.77% సో ఛార్జ్ చేస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్. అలాగే ఎగ్జిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి విత్ ఇన్ 1 yearలో ఎగ్జిట్ అయిపోతే కనుక మీకు 1% ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఆ 1 lakh కాస్త సో 8 months అలా హోల్డ్ చేశారు. మీకు 2% వచ్చింది అనుకుంటే ఎగ్జాంపుల్ కేసు ఒక 2% రిటర్న్స్ వచ్చాయి. అంటే 1,02,000 అయింది. దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోతే మీకు 1%, 1 year లోపల ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ అనేది చేస్తారనమాట. 1 year తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయినా ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ ఎంత, ఏయుఎం అంటాం అనమాట. సో ఫండ్ సైజ్ ఎంత అంటే కనుక 2,901 crores అనేది వీళ్ళు సో మేనేజ్ చేస్తున్నారు అనమాట. సో ఎంత తక్కువ ఉంటే సో ఫండ్ సైజ్ 5,000 crores బిలో ఉంటే లేదా 10,000 crores బిలో ఉంటే కనుక సో బెటర్ ఫండ్స్. ఎందుకంటే దాంట్లో గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏయుఎం ఎప్పుడు కూడా కొంత తక్కువ ఉండేట్టు చూసుకోండి. అలాగే ఈ ఫండ్కి ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు. మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ 1 year లోపల ఎగ్జిట్ అయితే 1% ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. 1 year తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ అయినా మీకు ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఎంత చేయాలి, సిప్ రూపంలో చేస్తే కనుక 1,000 rupees మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో మినిమం 1,000 rupees, అలా అక్కడి నుంచి ఇంకెంతైనా చేసుకోవచ్చు. అలాగే లంసమ్ అంటే ఒకేసారి మీరు బల్క్గా పెడదాం అనుకుంటే మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత 50,000, 1 lakh, 10 lakhs, 20 lakhs ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పర్ లిమిట్ ఏం లేదు. సో ఇది మనకి సో ఈ ఫండ్ గురించి అనమాట. రిస్క్ లెవెల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కూడా హై రిస్క్ హై రివార్డ్. అందువల్ల లాంగ్ టర్మ్ వ్యూ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 1 to 2 years వ్యూ ఉంటే కనుక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ చాలా డేంజరస్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇయర్లో మార్కెట్ ఏమైనా ఫాల్ అయిపోతే కనుక లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మినిమం 8 to 10 years వ్యూ ఉంటే మాత్రమే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే ఈ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అంటే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11 years అవుతుంది ఫ్రెండ్స్. సో 11 yearsలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ 1 yearలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 37% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ 3 yearsగా 33% ఇచ్చింది. లాస్ట్ 5 years మీరు యావరేజ్ చూసుకుంటే కనుక 28% ఇచ్చింది. లాస్ట్ 10 yearsగా 25% ఇచ్చింది. ఈవెన్ మనం కేటగిరీ వైజ్ చూసుకున్నా సరే ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. యావరేజ్గా 20 నుంచి 25% రిటర్న్స్ అనేది మీకు ఈ ఫండ్ అనేది ఇస్తుంది. సో
లాంగ్ రన్ కోసం అయితే కనుక ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. మనీ కంట్రోల్లో మనం చెక్ చేస్తామన్నమాట. ఈ ఫండ్ టోటల్గా మనకి 44 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో టాప్ 5 స్టాక్స్లో ఎక్కువ వెయిటేజ్ పెట్టిందనమాట. టాప్ 10 మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 42%, అంటే టాప్ 10 ఏవైతే ఈ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో 42% క్యాపిటల్ అంతా కూడా దాంట్లోనే పెట్టిందనమాట. ఆ స్టాక్స్ ఏంటివి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ స్టాక్స్లో వీళ్ళు ఈ 44 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారన్నమాట. రిలయన్స్ కానివ్వండి, అదాని పవర్ కానీ, జియో ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి, సో అవన్నీ కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారన్నమాట. ఈ 44 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. మంచి ఫండమెంటల్ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారన్నమాట. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఈ కంపెనీ మనకి ఇస్తుందన్నమాట. ఈ ఫండ్ మనకి ఇస్తుందన్నమాట. సో ఇది మనకి ఫస్ట్ ఫండ్ అనమాట. సో ఏవైతే సో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, పర్సనల్గా నా వ్యూ ప్రకారం క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మీరు కొంత ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫండ్ సో బీటా ఎంత, సో ఆల్ఫా ఎంత, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈటీ మనీలో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. సో ఇది మన ఫస్ట్ ఫండ్ ఫ్రెండ్స్, క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. యావరేజ్గా మీకు 20-25% రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి 1000 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి సో 4-5 ఇయర్స్ లేదా 3-4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయకపోయినా సో మీ అలా హోల్డ్ చేస్తే కనుక ఫండ్ని 8-10 ఇయర్స్ కానీ లేదా 15 ఇయర్స్ హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ మీరు ఎవ్రీ మంత్ సిప్ రూపంలో 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఒక 2-3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ హోల్డ్ చేసినా సరే ఈజీగా మీకు సో ఒక 1 crore దాకా కూడా ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫస్ట్ ఫండ్ అనమాట. అలాగే సెకండ్ ఫండ్ వచ్చేసరికి పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఫ్రెండ్స్. సో నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేసే ఫండ్. సో అంతేకాకుండా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇది కూడా మనకి యావరేజ్గా ఇస్తుంది అనమాట. ఈ ఫండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈటీ మనీ #1 ర్యాంకింగ్ ఉంది. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 ఇయర్స్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. సో ఎక్స్పెన్స్ రేషియోస్ అవన్నీ కొంత ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే కనుక ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. సో అంటే ఛార్జెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఎగ్జిట్ లోడ్ అనేది కొంచెం 2% ఉంటుందన్నమాట. మీరు అది చూసుకోండి. అలాగే ఏయుఎం వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది, 52,000 crores ఉంటుంది. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా సో ఏయుఎం హెవీగా ఉంది, ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి. ఎప్పుడు ఓల్డ్ ఫండ్, సో 10 years 8 months ఉంది. సో అందువల్ల సో ఈ ఫండ్లో ఏయుఎం ఎక్కువ ఉందన్నమాట. బట్ లాంగ్ రన్ నాకు పర్సనల్గా బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆల్మోస్ట్ యావరేజ్గా 20-23% రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది కూడా అంతే సేమ్. సో సిప్ మినిమం 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. లంసమ్ కూడా 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో అప్పర్ లిమిట్ ఏం లేదన్నమాట. సో అలాగే రిస్క్ లెవెల్ వచ్చేసరికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఆల్వేస్ హై రిస్క్ అలాగే హై రివార్డ్ అనమాట. సో అలాగే ఈ ఫండ్ మనకి యావరేజ్ రిటర్న్స్ చూస్తే కనుక సో 1 monthగా 2.88%, 1 yearలో 38%. లాస్ట్ 1 year 2 years ఎప్పుడు చూడకండి, ఎందుకంటే లాస్ట్ 2 years బట్టి మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రిటర్న్స్ వైస్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ లాస్ట్ 10 years మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 20-21% రిటర్న్స్ ఇస్తుంది. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చేసరికి 25% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఇది మనకి 20%, 21% అరౌండ్గా ఇచ్చింది అనమాట. బట్ యావరేజ్ చూస్తే కనుక మీకు 20-25% యావరేజ్ రిటర్న్స్ అనేది మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ఫండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫండ్ వచ్చేసరికి 48 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫండ్ మనకి 48 స్టాక్స్ ఓవరాల్గా 48 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. టాప్ 10 స్టాక్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో టోటల్ క్యాపిటల్లో 55% వెయిటేజ్ టాప్ 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారంటే ఏవైతే వీళ్ళు బాగా నమ్మారో 48 స్టాక్స్లో 10 స్టాక్స్లోనే హెవీ వెయిటేజ్ అనేది పెట్టారనమాట. అది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, బజాజ్ హోల్డింగ్స్ కానీ, ఐటీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో మంచి కంపెనీస్లో వీళ్ళు హెవీగా పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా మీకు 48 కంపెనీస్ మీరు ఇన్వెస్ట్ చేశారు అనమాట. జస్ట్ మీరు ఏదైతే మనీ కంట్రోల్లోకి వెళ్ళి పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కొడితే కనుక ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్టాక్స్ వచ్చేస్తాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి సెకండ్ ఫండ్ అనమాట. కంపేర్ టు ఫస్ట్ ఫండ్, సెకండ్ ఫండ్ మనకి పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ వైజ్ కొంచెం తక్కువ ఇచ్చిన, బట్ ఎప్పుడు లాంగ్ ఫండ్ ఏఎం సైజ్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో నేను పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్న కంపెనీ ఫండ్ అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో స్టార్ట్ చేయండి, స్లోగానే స్టార్ట్ చేయండి. 1000 రూపీస్ 2000 రూపీస్ చొప్పున స్టార్ట్ అనేది చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి, మినిమం 8-10 years వ్యూ. ఎందుకంటే మీకు ఒక 5 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఏమైనా ఫాలో అయితే కనుక సో మీకు రిటర్న్స్ ఏవైతే పాజిటివ్ రిటర్న్స్ వచ్చినవన్నీ కూడా కొంత పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఆ టైంలో కూడా మీరు హోల్డ్ చేస్తూ సిప్ చేస్తున్నట్టయితే అప్పుడు మీకు లాంగ్ టర్మ్ వ్యూలో సో మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటారో 1 crore కానీ సో 1.5 crore కానీ 2 crores కానీ ఈజీగా రీచ్ అవుతారు అన్నమాట. యావరేజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక
మంత్లీ సిప్ మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే కనుక సో మంచి రిటర్న్స్ అనేది ఈ 2 ఫండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ వ్యూ చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఈ 2 ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.